నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొలగలూరు గ్రామాన్ని నగర పంచాయతీగా అభివృద్ధి చేస్తాం. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ పర్యవేక్షణలో మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. కూటమి ప్రభుత్వ విధానాల పట్ల ప్రజల్లో సానుకూల స్పందన. తొలి అడుగు పర్యటనలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎల్లపాటి రాజేంద్ర ప్రసాద్. రైతుల ప్రయోజనాలకు ఇబ్బంది లేని విధంగా ఎరువులు, పురుగుల మందుల వ్యాపారాలు నిర్వహించాలి. 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు. సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యంగా మండలంలోని కొలకనూరు గ్రామంలో మెగా శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమం మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటనతో ప్రాధాన్యతను సంతరించుకుంది. మండలంలోని కొలకనూరు గ్రామంలో బుధవారం నిర్వహించిన శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల్లో శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామంలో జనాభా ఎక్కువగా ఉన్న బీసీ కాలనీలో పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ పర్యవేక్షణలో శానిటేషన్ పనులకు ప్రాధాన్యం పెరిగింది. అధికారులు వెంటరాగా మంత్రి మనోహర్ బీసీ కాలనీలో ఉన్న సమస్యల్ని తెలుసుకున్నారు. పలు సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కాలనీలోని మహిళలు అక్కడి వాస పరిస్థితిని మంత్రివర్యులు మనోహర్ కు వివరించారు. అనంతరం మంత్రి మనోహర్ మీడియాతో మాట్లాడారు. వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని బీసీ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణం జరిగింది. కానీ సీసీ కాల్వలు లేవని, కాల్వల ఏర్పాటుకు వీలైనంత త్వరలో కృషి చేస్తామన్నారు. బీసీ కాలనీ రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామన్నారు. గ్రామ ప్రజలు తమ నివాసాల వద్ద పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రణాళికాబద్ధంగా సైడ్ కాల్వల నిర్మాణం చేపడతామన్నారు. కొలకలూరు గ్రామం నగర పంచాయతీగా రూపాంతరం చెందే అవకాశం కూడా ఉందన్నారు. ప్రజల సమస్య పరిష్కారంలో అందరూ కలిసి రావడం ఆనందంగా ఉందన్నారు. మంత్రి మనోహర్ వెంట సబ్ కలెక్టర్ సంజయ్ నరసింహ, ఎంపీడీఓ తోట దీప్తి, మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, ఎంఈఓలు మేకల లక్ష్మీనారాయణ, జయంత్ బాబు, ఏడీఏ రాజకుమారి, పలువురు అధికారులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. పిల్లల్ని చదివించిన విషయంలో కానీ, అంగన్వాడీ విషయంలో కానీ ఎక్కడ ఆ వివరాలు అవసరం లేదు, చేర్చుకుంటారు. ఎక్కడ చెప్తారు అధికారులు, ఇబ్బంది ఏం లేదు. అవి మాట్లాడరు. ఇతర సదుపాయాల గురించి మాట్లాడరు. మాట్లాడతారు. మంచినీళ్ళ గురించి నాకు చెప్పారు. ఖచ్చితంగా దాన్ని ప్రయారిటీ చేస్తారు. పారిశుద్ధ్యం పైన ప్రత్యేకంగా దృష్టి సారించి తెనాలి నియోజకవర్గంలో జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతంలో ముందుగా అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పౌరులందరూ కూడా అర్థం చేసుకుని వర్షాకాలంలో ప్రత్యేకంగా మనకి జ్వరాలు రాకుండా ఉండడానికి కోసం కొలకలూరులో ఈ రోజున బీసీ కాలనీలో ముందుగా ప్రారంభించాం. ఈ రోజంతా కూడా మండలంలో ఉన్న శానిటేషన్ వర్కర్స్ అందరూ, అదేవిధంగా తెనాలి మున్సిపాలిటీ నుంచి కూడా వీళ్ళ రిక్వెస్ట్ మేరకు అందించారు. స్పెషల్ ఆఫీసర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. దానికోసం మొత్తం ఈ రోజంతా కూడా ఈ డ్రైన్స్ పైనే దృష్టి సారించి వీలైనంత వరకు కచా డ్రైన్స్ ఈరోజు పూర్తి చేసుకుని ఒక యూనిక్గా, అంటే ఒక రోల్ మోడల్గా బీసీ కాలనీ కొలకలూరుని తయారు చేయాలనే ఆలోచనతో సీసీ రోడ్లు నిర్మాణం చేసాం. అక్కడ డ్రైన్స్ ఎక్కడ కూడా పూర్తి కాలేదు. సో వాటిపైన ఎంత నిధులైనా సరే పంచాయతీరాజ్ విభాగం నుంచి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్లో తయారు చేయించుకుని బీసీ కాలనీకి ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి త్వరలోనే ఆ సీసీ డ్రైన్స్ నిర్మాణం కూడా పూర్తి చేసే విధంగా ఒక కార్యాచరణ చేపడతాం. ఈ సందర్భంగా నేను కోరేది ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు మనకి భగవంతుడి దయ వల్ల బాగా కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో వ్యవసాయం పైన మనం ఆధారపడి ఉంటాం. కాబట్టి దయచేసి ఇళ్ల ముందు మాత్రం మీరు పారిశుద్ధ్యం గురించి ప్రతి ఒక్కరు కూడా దాంట్లో పాల్గొనాలి, అర్థం చేసుకోవాలి. గ్రామాల్లో ఎక్కువగా చిన్న చిన్న సమస్యలపైన ఒకరు పడక ఎక్కడికక్కడ కాలువలు ఆపేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అధికార యంత్రాంగం కూడా మేము అప్రమత్తం చేశాను. ఒక ప్రణాళికబద్ధంగా డ్రైన్స్ నిర్మాణం మాత్రం ఒక ఫ్లో ఉండేటట్టు తప్పకుండా మేము దాని గురించి దృష్టి సారించి ఒక రోల్ మోడల్ కాలనీగా బీసీ కాలనీని ఇమీడియట్గా టేకప్ చేసి ఒక 2-3 నెలల్లోనే దీనికి పరిష్కారం చూసే విధంగా చేస్తాం. ఈ రోజు అంతా కూడా కొలకలూరులో దాదాపు 16,000 ఉన్న జనాభా కొలకలూరు మనకి. సో ప్రత్యేకంగా ఒక మేజర్ పంచాయతీ కాదు, జిల్లాలోనే ఒకప్పుడు చాలా పెద్ద పంచాయతీ, నగర పంచాయతీగా మార్చే అవకాశం కూడా ఖచ్చితంగా కొలకలూరుకు ఉంటుంది. నిధుల విషయంలో ఇబ్బంది ఉన్నా కూడా ఏదో విధంగా స్పెషల్ ప్రాజెక్ట్ లాగా తయారు చేసి ఆ నిధులు తీసుకొచ్చి ఈ పనులు పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. సహకరించిన అధికారులందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ సమస్య అనేది ఒక ప్రాంతానికి, ఒక గ్రామానికి సంబంధించిన కాదు. ఈరోజు తెనాలి మండలంలో ఉన్న శానిటేషన్ వర్కర్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. నాయకులందరూ కూడా సహకరించారు. ఇది ప్రజల సమస్య, మన సమస్యగా మనం భావించి ప్రభుత్వం తరఫు నుంచి ఎంత ఇబ్బంది అయినా మనకి నిధుల విషయంలో దగ్గరుండి పనులు చూసుకునే విధంగా తెనాలి నియోజకవర్గంలో మనం ఒక ప్రత్యేకత, ఈ విధంగా మనం ప్రతి గ్రామంలో కూడా చేయడానికి ఒక ప్రయత్నం ఈరోజు ప్రారంభించాం.
కూటమి ప్రభుత్వం సంవత్సర పాలనలో అర్హులైన పేదలు పొందిన సంక్షేమం గురించి తెలుసుకుంటూ లభించని వారికి ఏ కారణం వల్ల లభించడం లేదని ఈ విషయం తెలుసుకుని వారికి సంక్షేమం అందేలా చూడడమే తొలి అడుగు కార్యక్రమ లక్ష్యమని ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బుధవారం పట్టణంలోని 32, 33, 34 వార్డుల్లో పట్టభద్రులు ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్టీ శ్రేణులు వెంటరాగా ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ద్వారా లభించిన ప్రయోజనాన్ని అడిగి తెలుసుకున్నారు. సూపర్ 6 పథకాలు, ఉచిత గ్యాస్, వృద్ధాప్య పెన్షన్, తల్లికి వందనం, అర్హత ఉండి పొందలేని వారికి పలు సూచనలు చేశారు. పలు చోట్ల అభిమానులు ఏర్పాటు చేసిన పార్టీ జెండాలు ఆవిష్కరించారు. నియోజకవర్గ నాయకులు, వార్డు స్థాయి నాయకులు ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ పర్యటనలో వెన్నంటి నడిచారు. ఈ సందర్భంగా ఎడ్ల లింగయ్య కాలనీ, బాలాజీరావుపేట ప్రాంతంలో తొలి అడుగు కార్యక్రమం జోరుగా కొనసాగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. ఎన్ని అవాంతరాలు ఎదురైన సూపర్ 6 పథకాలన్నీ అర్హులందరికీ అమలు అవుతాయని తెలిపారు. ఆగస్టు 15 నుండి మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. సమాజపరమైన సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, తమ దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకునేలా చూస్తామన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. P4 పథకం ద్వారా సమాజంలో పేద వర్గాలకు సంపన్నులు తోడ్పడాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుందన్నారు. తోటి పేదవారి కోసం సామాజిక బాధ్యతగా సంపన్నులు తోడ్పడాలన్న విధానానికి మంచి స్పందన లభిస్తుందన్నారు. వైసీపీ అధినేత యాప్ 1 పెట్టామన్నారు. సమస్యలు ఎక్కడ ఉన్నా వాటి పరిష్కారానికి ఒత్తిడి చేస్తామని చెబుతున్నారని ఇదో విడ్డూరమన్నారు. ఇంట్లో చెల్లికి, తల్లికి న్యాయం చేయని జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేసే న్యాయం ఏంటో ప్రజలకు తెలుసన్నారు. అందరూ బాగుండాలని లక్ష్యంతో పనిచేస్తున్న కూటమి నాయకత్వంలో మరింత మెరుగైన సంక్షేమం, అభివృద్ధి ప్రజలకు చేరువవుతుందని తెలిపారు. ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ తొలి అడుగు పర్యటనలో పార్టీ నాయకులు, వార్డు స్థాయి నాయకులు, పార్టీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఒకటే మరి 4 కాపురాలు వెలిగిస్తున్నారు. గ్యాస్ ఫ్రీ గ్యాస్ రాలా, మరి మీటర్ ఎక్కువ వచ్చేసింది. మరి 4 కాపురాలు వెలిగియాలి. అదే కదా నువ్వు చేసుకోవాల్సి, ముందు చేసుకోవాలి కదా. మాకు ఎక్కడ స్థలం కూడా లేదండి. వంటగది అంటున్నారు. వంటగది ఇచ్చేది మేము ఉండేది ఒక వంటగది. ఆ వంటగదిలోనే వండుకుంటారు నలుగురు ఒక్కొక్కసారి. తల్లికి వందనంలో ఎంతమంది అయితే చదువుకోవడానికి అర్హత కలిగినటువంటి బిడ్డలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం 15,000 రూపాయల కాడికి వస్తుందా లేదా అని చెప్పి తెలుసుకోవటం అనేది మా బాధ్యత. ఇది కాకుండా మనం సూపర్ 6లో ఏదైతే చెప్పామో వాటిలన్నింటినీ అమలు చేస్తామని చెప్పి హామీ ఇవ్వటం అనేది. అంతేకాకుండా ఆగస్టు 15 కల్లా ఏదైతే సూపర్ 6లో మనం గతంలో ఇచ్చామో మహిళలందరికీ కూడా ఉచితంగా బస్ సౌకర్యాన్ని కలగజేయబోతా ఉన్నాం అనేది కూడా ఈ రోజున మీకు చెప్తాం. వ్యక్తిగతమైనటువంటి సమస్యలు కానీ, సమాజపరమైన సమస్యలు కానీ ఏమైనా ఉంటే వాటిని ప్రతి ఇంట్లో కూడా ఎలాంటి సమస్యతో ఉన్నారనేది అన్ని ఆధారాలని సేకరించి ఆ ఆధారాలని నిక్షిప్తపరిచి ప్రభుత్వ ఆధ్వర్యంలో భవిష్యత్తులో వాళ్ళకున్న ఆలోచనలకు అనుగుణంగా ఈ సమాజంలో ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం యొక్క పాలన ఉంది అని చెప్పడానికి ఈ యొక్క తొలి అడుగులో వేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రజల యొక్క అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, సామాజిక న్యాయం కోసం చేసే ఈ తొలి అడుగు కార్యక్రమానికి అందరూ కూడా ఈ రోజున మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, ఆదరిస్తూ, అభినందిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆయన ఒక యాప్ పెట్టామని చెబుతున్నాడు. డిజిటలైజ్ చేసామన్నాడు. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ పరిష్కరిస్తామని చెప్తా ఉన్నాడు. చాలా సంతోషం. ఇప్పటికైనా నిద్ర లేచినందుకు, రాజకీయం పట్ల అవగాహన చేసుకుంటున్నందుకు. ఎందుకంటే తల్లిని ఇంట్లోంచి పంపించినటువంటి ఘనత, తల్లికి ఆస్తి పంపకం కూడా చేయలేనటువంటి ఘనత మన నాయకుడికి ఉంది. అలాంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఈ రోజున మన సమస్యలను తీరుస్తా అన్నాడు. ఇంట్లో సమస్య తీర్చలేడు కానీ వీధిలో సమస్య తీరుస్తానని చెప్పి 5 ఏళ్ళు పాలన అందిస్తే ప్రజలు నువ్వు చేసిన అరాచకం, నువ్వు చేసినటువంటి దారుణాలు, నువ్వు చేసినటువంటి విధ్వంసం, నువ్వు చేసినటువంటి అవినీతి ఇవాళ గిన్నిస్ బుక్ రికార్డ్స్లో ఎక్కాల్సినటువంటి అంశాలు, నువ్వు పాటించినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన, పరిపాలన. అందుకని నీకేం మాట్లాడే హక్కు లేదు. ఈ రోజున ఇంకొక అడుగు ముందుకు వేసి ఈ రోజున P4 కార్యక్రమాన్ని 2020 విజన్ అంటే అందరూ నవ్వుకున్నారు. ఈ రోజున హైదరాబాద్ చూస్తుంటే ఏ రకమైన విజన్తో, ఏ రకమైన మేధస్తో భవిష్యత్తుకి ప్రణాళిక రూపొందించినటువంటి రూపశిల్పి ఈనాడు మన నాయకుడు, కూటమి నాయకత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇందుగా ఈ రోజున ఆయన చేసే ఆలోచన 2047కి ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా తీసుకెళ్లాలని చెప్పి డబుల్ ఇంజన్ ప్రోగ్రాంలో కేంద్రం యొక్క సహాయ సహకారాలతో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలనే ప్రయత్నం ఈనాడు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. తెనాలి మండలం జగడిగుంటపాలెం గ్రామంలో బుధవారం సాయంత్రం సుపరిపాలనకు తొలిగడు కార్యక్రమంలో భాగంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్టీ శ్రేణులతో కలిసి గ్రామంలో పర్యటించారు.
ఎమ్మెల్సీ ఆలపాటి రాజప్రసాద్ గ్రామానికి చేరుకోగానే గ్రామ ప్రజలు పార్టీ నాయకులు సాదర స్వాగతం పలికారు. మహిళలు గుమ్మడికాయతో దిష్టి తీసి కూటమి ప్రభుత్వం పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. పలు చోట్ల పూల బొకేలతో ఎమ్మెల్సీ ఆలపాటి రాజప్రసాద్కు యువత ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని పలు వీధుల్లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజప్రసాద్ కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరును గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజప్రసాద్ వెంట మండల పార్టీ అధ్యక్షుడు కేసన కోటేశ్వరరావు, పాలడుగు సురేంద్ర, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎరువులు, పురుగుల మందులు విక్రయించే వ్యాపారులు రైతులకు విధిగా బ్రాండెడ్ ఐటమ్స్ విక్రయించాలని, బిల్లులు ఇవ్వాలని, ప్రధానంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్నందున విత్తనాల నాణ్యత ప్రమాణాలు పాటించాలని వ్యాపారులకు వ్యవసాయ శాఖ, పోలీసు శాఖ అధికారులు సూచన చేశారు. స్థానిక 3 టౌన్ పరిధిలోని మారిస్పేటలో ఎరువుల గోట్ల బజార్లో ఉన్న వ్యాపారితో 3 టౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి వ్యాపారులకు పలు సూచన చేశారు. మండల వ్యవసాయ అధికారి సుధాకర్ బాబు శాఖపరంగా పలు సూచన చేశారు. ఖరీఫ్ సాగులో రైతులకు విక్రయించే విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల నాణ్యత ప్రమాణాలు ఉండాలని, బిల్లులు విధిగా ఇవ్వాలని సూచించారు. అధికారుల సూచనకు అనుగుణంగా వ్యాపారాలు నిర్వహించుకుంటామని వ్యాపారులు తెలిపారు. అనంతరం సీఐ రమేష్ బాబు మీడియాతో మాట్లాడారు. మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు ఎరువులు, పురుగుల మందుల వ్యాపారుల వల్ల రైతులు ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా తగు సూచన చేశామన్నారు. ఈ సమావేశంలో మారిస్పేట ప్రాంత ఎరువులు, పురుగుల మందుల విక్రయదారులు పాల్గొన్నారు. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రబీ సీజన్, ఈ రబీ సీజన్లో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు అమ్మేటటువంటి విత్తనాలు నకిలీ సంబంధించినవి అయ్యి ఉండకూడదు. అలానే బ్రాండెడ్ ఐటమ్ అయితే బ్రాండెడ్ సంబంధించిన విత్తన సంస్థల నుంచి సేకరించిన విత్తనాలు అయితే దిగుబడి బాగుంటుంది, ఫలసాయం బాగుంటుంది. కాబట్టి అందరికీ ఏఓ గారు, మేము ఇద్దరం కలిపి వాళ్ళకి నిర్దేశించడం జరిగింది. ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు గారు కూడా వీటి మీద కొంచెం ఫోకస్ పెట్టనని చెప్పి చెప్పడం జరిగింది. రీసెంట్గా ఒక 15 days బ్యాక్ చెప్పారు. మేము వాళ్ళ మీద నిఘా పెట్టి ఎక్కడ ఏమన్నా అట్లాంటి ఏమైనా జరుగుతున్నాయి, అవతవకలు ఏమైనా జరుగుతున్నాయని చెప్పి చూడడం జరిగింది. ఈ లోపల విజిలెన్స్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ షాపులు రైడ్ చేయడం జరిగింది. దీనివలన ఈ మధ్యలో మేము మీటింగ్ పెట్టలేకపోయాము. ఇప్పుడు సీజన్ కాబట్టి ముందుగానే వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే నకిలీ విత్తనాలు అమ్మకూడదు, అట్లానే నకిలీ పురుగు మందులు కూడా ఇవ్వమాకండి, బ్రాండెడ్ ఇవ్వండి, అలానే బిల్లు చేసి ఇవ్వండి. బిల్లు లేకుండా అట్లా అమ్మడం అనేది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దాని ప్రకారం అందరూ కూడా ఫాలో అవుతామని చెప్పి మన దగ్గర ఒప్పుకున్నారు. ఇలాంటి వాటి మీద ఏమన్నా తేడాగా జరిగితే ఆ పోలీస్ శాఖ తీసుకునే చర్యలకి అందరూ కూడా బాధ్యులు అవుతారు. ముఖ్యంగా ఇలాంటివి జరగకూడదని చెప్పి మా డిఎస్పీ గారు, అలానే గౌరవ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరోసారి వాళ్ళందరికీ గుర్తు చేసి పొరపాటు మన దగ్గర జరగకూడదని చెప్పి నిర్దేశించడం జరిగింది. అయోధ్య రాముడి ఆలయ నిర్మాణ శంకుస్థాపన జరిగిన రోజునే ఫిరంగీపురం మండలం వేమవరం గ్రామంలో కోటిలింగాల క్షేత్రానికి శంకుస్థాపన చేశారని, 10,000 పాలరాతి శివలింగాలు, 108 శ్రీచక్రములు ఏర్పాటు చేశారని, ఆ ప్రాంగణంలో 30 అడుగుల కాళీమాత విగ్రహ నిర్మాణం ప్రాధాన్యత అంశమని శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవ సమితి తెనాలి శాఖ అధ్యక్షులు కుర్రా శ్రీను పేర్కొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపాన గల శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవ సమితి కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కుర్రా శ్రీను ఆధ్వర్యంలో పాతాళ కాళీ విగ్రహ నిర్మాణంలో శ్రీచక్ర రాగి నాణెములు భక్తుల ప్రతిష్ట సమయంలో వేసేందుకు చేపట్టిన ఆధ్యాత్మిక ప్రచారం ప్రారంభించారు. పోస్టర్లను ఆవిష్కరించారు. ఆగస్టు 1 నుండి 10 వరకు పాతాళ కాళీ విగ్రహ ప్రతిష్ట చేయు ప్రాంతంలో శ్రీచక్ర రాగి నాణెములు ఉచితంగా ఇస్తారని, భక్తులు 40 అడుగుల లోతును నిర్మించిన పాతాళ కాళీ విగ్రహం ప్రతిష్ట చేయు ప్రాంతంలో వేసే అవకాశం కల్పించినట్టు తెలిపారు. అక్కల రమేష్ స్వామి, పేసర్లంక రమణ విగ్రహ నిర్మాణ ఆవశ్యకతను వివరించారు. ఈ సమావేశంలో నల్లగుర్ర నాగేశ్వరరావు, గాదె హనుమారెడ్డి, వేమ సురేష్, గాజులపల్లి ఆంజనేయులు, పెరుగు మల్లికార్జునరావు, మల్లెల వాసు, ఎన్ఆర్కే శర్మ, షేక్ మీరావలి, పెనుమల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మన గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేమవరం గ్రామంలో కోటిలింగాల దివ్యక్షేత్రంలో ఇప్పుడు కొత్తగా పాతాళకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారండి. అమ్మవారిని కూర్చోబెట్టే పీఠం ఒకటి రెడీ చేశారు అక్కడ. దాంట్లో మన ప్రాంత ప్రజల నుంచి ఒక్కొక్కరికి రాగి నాణ్యము, శ్రీచక్రంతో కూడిన రాగి నాణ్యం ఒకటి, అవన్నీ అక్కడ అమ్మవారి పీఠంలో వేయాలని చెప్పి అక్కడ పెద్దలందరూ నిర్ణయించి మన ప్రాంత ప్రజలకు కూడా అవకాశం కల్పించాలని చెప్పి అక్కడ పెద్దలంతా నిర్ణయించారు. కావున మన తెనాలి ప్రాంత ప్రజలందరూ కోటిలింగ గుడికి సంబంధించి వచ్చి సందర్శించి ఆ రాగి నాణ్యాలు కూడా వేయాలని కోరుకుంటున్నాం. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా 40 అడుగుల లోతులో 30 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. ఆ దేవత మనకి ఆశీస్సులు ఇవ్వాలని, అదేవిధంగా మన ప్రాంత ప్రజలు కూడా అంత మంచి కార్యక్రమంలో పాల్గొవాలని సంకల్పంతో మన కురాసీన్ అన్నవారు, శివలింగ భక్త ఉన్నవారి ఆధ్వర్యంలో తెనాలి ప్రజలు కూడా
దాంట్లో భాగస్వామ్యాన్ని కోరుకుంటూ ఆ గుడి క్షేత్రం 1వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు అమ్మవారి విగ్రహానికి పూజ జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఆ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి భారతదేశంలో ఎక్కడ కనీ విని విరగల రీతిలో మరి భూగర్భంలో భూమి లోపల దేవాలయాన్ని నిర్మిస్తానికి మరి స్వామి జ్ఞానప్రసన్న గారు సంకల్పించారు. మరి దీనికి అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సేవకులందరూ కూడా పూనుకొని ఈ కార్యక్రమాన్ని వేమవరం గ్రామ ప్రజల సహాయ సహకారాలతో నిర్మించడం జరుగుతుంది. మరి ఈ భూగర్భంలో నిర్మించబోయే ఈ యొక్క పాతాళ కాళీ అమ్మవారి దేవాలయానికి మరి అమ్మవారిని ప్రతిష్ఠించే పీఠంలో మన ప్రాంత ప్రజలు కూడా వెళ్ళి అక్కడ రాగి నాణ్యము శ్రీచక్ర నాణ్యము దాంట్లో వేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి ఆలోచనతో ఈ ప్రాంతంలో కూడా ప్రెస్ మీట్ పెట్టి మీ ప్రజలకందరూ తెలియపరచమని చెప్పేసి అక్కడి నుంచి మరి పిలుపు వచ్చింది. భక్తులకి ముఖ్య గమనిక, మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవంలో ఏ వస్తువు కూడా భక్తులు మీరు డబ్బులు పెట్టి తెచ్చుకో అవసరం లేదు. ఉచితంగా అక్కడ రాగి నాణ్యము మరి అలాగే శ్రీచక్ర నాణ్యం కూడా అక్కడ ఆ ప్రతిష్టలో వేయబడే ద్రవ్యాలతో పాటు అవి కూడా ఉచితంగా వేస్తారు. ఇవన్నీ కూడా భక్తులు తీసుకొని అమ్మవారి కృప పాత్రలు కావాలని చెప్పి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకున్నాం. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు పొందలేని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించే ఆర్థిక భరోసా వారికి కొండంత అండగా నిలుస్తుందని, కూటమి ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ అన్నారు. తెనాలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లబ్ధి పొందే అవకాశం లభించిన 8 మంది లబ్ధిదారులకు 8,14,763 రూపాయల మేర చెక్కుల్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆరోగ్య సేవలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నట్టు తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలు లభించిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మెరుగైన వైద్య సేవలకు ఆర్థిక భరోసా లభించడంతో ఆ కుటుంబాల్లో ఆనందాన్ని చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ విభాగం నాయకులు మహమ్మద్ కుద్దోష్, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్, సినీ మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 8,14,763 రూపాయలని 8 మంది ఎవరైతే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందలేదో వారికి వైద్య నిమిత్తం ఆర్థిక సహాయం చేయటం జరిగింది. కూటమి నాయకత్వంలో ఎవరైనా సరే వైద్య సేవలు అందలేదనే భావం లేకుండా కొన్ని కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య నిమిత్తం ఎంతోమందిని ఆదుకుంటా ఉన్నారు. ఆరోగ్యానికి వైద్యానికి పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలనలో నేను గతంలో శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎవరికైనా సరే వైద్యం అందలేదనే భావం లేకుండా ఈ రోజున ఆర్థిక పరంగా సహాయం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి కూటమి నాయకత్వం తరఫున అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తెనాలి నియోజకవర్గం తరఫున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎమ్మెల్సీ గారు అయిన ఆలపాటి రాజా గారు సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ నాకు అందజేసినందుకు రాజా గారికి మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలుపుతూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై ఆలపాటి రాజా. 1979-1982 విద్యా సంవత్సరంలో తెనాలోని విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆగస్టు 3వ తేదీన తెనాలోని విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించినట్లు స్వరలయ వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు సాయి లక్రాజ్ పేర్కొన్నారు. తెనాల్లోని పెన్షన్ అసోసియేషన్ హాల్లో బుధవారం స్వరలయ వేదిక వ్యవస్థాపకులు సాయి లక్రాజ్ అధ్యక్షతన తెనాల్లోని విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో 1979-82 విద్యా సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు సమావేశమయ్యారు. ఆగస్టు 3వ తేదీ నిర్వహించనున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యాచరణపై సమీక్షించారు. అనంతరం సాయి లక్రాజ్ మీడియాతో మాట్లాడుతూ 42 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆగస్టు 3వ తేదీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో జాన్ కెనడీ, రమేష్ బాబు, సాంబశ్వరరావు తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. మేమందరం 42 సంవత్సరాల తర్వాత ఒక్కసారి అందరం కలిసి ఆ పాత జ్ఞాపకాలని, బాల్యపు స్మృతుల్ని జ్ఞాపకం చేసుకొని ఎంజాయ్ చేద్దామని నిర్ణయించుకొని ఆగస్టు 3వ తారీఖున మన విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో ఉన్నటువంటి ఆడిటోరియంలో ఆత్మీయ సమ్మేళనం జరుపుకుందామని నిర్ణయించుకున్నాం. మా మిత్రులు ఎవరన్నా ఈ వీడియో చూసి వాళ్ళు కూడా అంటే మీకు తెలియక ఎవరన్నా మిస్ అయినా కూడా వాళ్ళు కూడా వస్తారని ఉద్దేశం చెప్తున్నాము. ఆగస్టు 3 ఆదివారం ఉదయం 9:30కి విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో ఈ సమావేశం జరుగుతుంది. ఇది మేము 4 దశాబ్దాలు అయిపోయింది, డిగ్రీ అయిపోయి 43 ఏళ్ళు పాస్ అవుట్ అయ్యి
ఒక్కొక్కరికి 60 ఏళ్ళు దాటిపోయినాయి. మేమంతా కూడా మళ్ళీ కలవడం అనేది ఒక ఆశ్చర్యంగాను ఆనందంగాను ఒక సంతోషంగా ఉంది. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో బుధవారం నిర్వహించిన మెగా శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గ్రామంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. పలు గ్రామస్తులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంత్రి మనోహర్కు అర్జీని అందజేశారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో బుధవారం మెగా శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమంతో పాటు గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత పలువురు అధికారులు గ్రామాభివృద్ధికి తోడ్పడే అంశాల గురించి వివరించారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కొలకలూరు గ్రామ అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు. మండలంలో ఉన్న పారిశుధ్య కార్మికులకు కూడా జీవిత బీమా వర్తింపు చేస్తామని అన్నారు. అనంతరం గ్రామంలోని పలువురు మహిళలు గ్రామస్తులు వారి సమస్యలపై మంత్రి మనోహర్కు అర్జీని సమర్పించారు. ప్రతి అర్జీని ఆయన క్షుణ్ణంగా పరిశీలించి సంబంధ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సిన్హా, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, ఎంపీడీఓ అత్తోట దీప్తి, వ్యవసాయ శాఖ ఏడీ రాజకుమారి, పలువురు జిల్లా అధికారులు, మండల స్థాయి, గ్రామ స్థాయి వివిధ విభాగాల సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రధానంగా ఉదయం నుంచి దాదాపు 90% మాకు వచ్చిన సమస్యలు సైడ్ కాలువల గురించి. వాటి నిర్మాణం జరగలేదు. ఎక్కడ కూడా మరి ఆ కాలువలు పారువల విషయంలో చాలా ఇబ్బందిగా ఉందనేది ప్రతి రోడ్లో కూడా పాపం మహిళలు ఆ బాధ వాళ్ళు చెప్తూనే ఉన్నారు. నేను ఇంతకుముందే అధికారులతో మాట్లాడాను. మనకున్న 21 కిలోమీటర్లు ఒకేసారి వర్క్ ప్రారంభమయ్యేటట్టు ఇప్పుడే నేను కమిషనర్ గారితో కూడా మాట్లాడాను, పంచాయతీరాజ్ కమిషనర్ గారితో. ఎందుకంటే ఆ శాఖ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో జరుగుతుంది కాబట్టి ఆయనతో నాకు తప్పకుండా నమ్మకం ఉంది. దానికి కావాల్సిన నిధులు మనం తీసుకురాగలుగుతాం. కమిషనర్ గారు కూడా రేపు ఉదయమే వచ్చి ఆయన కూడా స్వయంగా ఈ ఊర్లో పర్యటించి ఆ 21 కిలోమీటర్లు కూడా శాంక్షన్ చేసేటట్టు ఇక్కడ ఈ పారిశుద్ధ్య కార్యక్రమానికి వెసులుబాటు కల్పించే విధంగా ముందుకెళ్దామని ఆయన మాట ఇచ్చారు. ఎందుకంటే ఈరోజు సిల్ట్ తీస్తుంటేనే కాలువల్లో దాదాపు 2 అడుగులు 3 అడుగులు లోతుంది. మిషన్లు పెట్టి తీయాల్సి వస్తుంది. సో ఆ పరిస్థితి రాకుండా మీరందరూ కూడా సహకరించాలి. ఖచ్చితంగా మనం తడి చెత్త పొడి చెత్త కార్యక్రమం ఏదో ఉందో దాన్ని బలపరిచే విధంగా నేను ఎన్డీఓ గారిని కూడా కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడే నేను కమిషనర్ గారితో మాట్లాడాను. మనకు కావాల్సిన ఈ 3 చక్రాల బండ్లు కానివ్వండి, ఇంకా ఏమైనా యంత్రాలు కావాలన్నా కూడా దానికి స్వచ్ఛాంధ్ర నుంచి శాంక్షన్ చేపిస్తా అనే మాట ఆయన చెప్పారు. సో కొలకలూరుని ఒక ఆదర్శవంతమైన గ్రామంగా పారిశుద్ధ్యం విషయంలో ఎక్కడ కూడా తగ్గకుండా రాజీ లేకుండా ఒక అద్భుతమైన కార్యక్రమం ఈరోజు మనం ఈరోజు శ్రీకారం చుట్టాం. కాబట్టి ఈ రోజు నుంచి ఈ కార్యక్రమాన్ని మీ అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తాం. ఆ రోజున ఎంతో కష్టపడి మీ అందరికీ ఒక ప్రభుత్వ ఆసుపత్రి కూడా తీసుకొచ్చాను. ఆ రోజున 2011లో ఆ రోజు నుంచి కూడా ఇప్పుడు ఉదయం డాక్టర్ గారు ఎంతమంది వస్తున్నారు ప్రతిరోజు అంటే 100 మంది వస్తున్నారు ప్రతిరోజు హాస్పిటల్కి ఆపరేషన్ కోసం అని చెప్పారు. చాలా సంతోషించాను. ఎందుకంటే నేను కోరుకుంది కూడా అదే. చిన్న చిన్న సమస్యల కోసం, వైద్య సేవల కోసం మీరు ఇక్కడి నుంచి గుంటూరుకో తెనాలికో వెళ్ళాల్సిన అవసరం లేదు. స్థానికంగానే మీకు ఆ ఏర్పాటు చేసి వైద్య సౌకర్యం మీకు కల్పించాలనే ప్రయత్నం చేశాం. మా డ్వాక్రా సంఘాల నుంచి పీడీ గారిని కూడా కోరాను. వాళ్ళకి మరింత అద్భుతంగా వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా మనం లోన్లు ఇప్పించి వాళ్ళకి వ్యక్తిగతంగా కూడా సహాయం చేద్దాం అనే విషయం నేను చెప్పాను. ఎందుకంటే చాలామంది కష్టపడి బిడ్డలు చదివించుకుంటున్నారు. కొంతమంది ఇంజనీరింగ్ చేసిన బిడ్డలు కూడా ఈరోజు ఉపాధి కల్పించలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి వాళ్ళు పాపం ఏదో చిన్న చిన్న షాపులు పెట్టుకుంటున్నారు. అట్లా ఉండకూడదు. ఆ మార్పు తీసుకురావాలి. పార్టీలతో సంబంధం ఉండదు. రైతు సోదరుడిని ఆదుకోవాలి. మరింత మెరుగుపరిచే విధంగా వ్యవసాయ రంగాన్ని ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం నుంచి చేస్తున్న ప్రయత్నాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇందులో 12,800 కోట్ల రూపాయలతోటి ధాన్యం సేకరించాం ఖరీఫ్ రబీ కలిపి. ఇది గతంలో ఎప్పుడూ జరగలేదు. ఖరీఫ్ సేకరించడమే కాదు, మీ ఖాతాల్లోకి 48 గంటల లోపే మేము నగదు మీ బ్యాంక్ అకౌంట్లోకి వేసాం. ఖచ్చితంగా మన ఊర్లో 2,20,000 రూపాయలు ఆర్థిక సహాయం వచ్చేటట్టు, తద్వారా మీరు గొర్రెలు కానివ్వండి, మేకలు కానివ్వండి, గేదెలు కానివ్వండి మీరు కొనుక్కొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయాన్ని ఉపయోగించబడే విధంగా మన నియోజకవర్గంలో కనీసం 100 మందికి ఒక టార్గెట్ పెట్టుకుని మనం ప్రారంభించుకుంటాం. ఆ వివరాలు కూడా త్వరలోనే మీకు అందిస్తాం. దాన్ని కూడా మీరు ఉపయోగించుకోండి. మనం ఎలా కొలకలూరులో ఎస్పెషలీ బీసీ కాలనీ రూపురేఖలు మార్చొచ్చు అని ఇప్పుడు ఒక ప్లాన్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. సో ఇది మేము జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారికి తెలియజేసి అలానే రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఫండ్స్ కానీ లేకపోతే టెక్నికల్ కూడా తీసుకురావడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ వచ్చే గ్రీవెన్సెస్లో మనకి పెన్షన్ అండ్ హౌసింగ్ కూడా చాలా పిటిషన్స్ వచ్చాయి. సో అవి కూడా వెల్ఫేర్ అసిస్టెంట్స్కి ఇవ్వడం జరిగింది. హౌసింగ్కి సంబంధించి తహసీల్దార్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ఎవరైతే అప్లికేషన్స్ ఇస్తున్నారో తీసుకోమని.
సో ఇవన్నీ కూడా వచ్చే రోజుల్లో మనం ప్రాసెస్ చేసి గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రాగానే అవి న్యూ లిస్ట్ తయారు చేయడం జరుగుతుందండి. జిల్లాలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో బుధవారం నిర్వహించిన మెగా శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్కు గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు తుపాకుల బ్రదర్స్ మరియు గ్రామ జనసేన పార్టీ శ్రేణులు నాయుడు గణేష్ యూత్ సభ్యులు గంగారమ్మ యూత్ సభ్యులు సంయుక్తంగా సాదర స్వాగతం పలికారు. వివరాలకు వెళితే రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జిల్లాలోని అత్యంత ప్రతిష్టాత్మకంగా మెగా శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమానికి తెనాలి మండలం కొలకలూరు గ్రామం వేదికగా నిలిచింది. బుధవారం జరిగిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్కు తుపాకుల బ్రదర్స్ తుపాకుల రమేష్ తుపాకుల ప్రసాదులు సాదర స్వాగతం పలికారు. మంత్రి మనోహర్కు స్వాగతం పలుకుతూ గ్రామంలో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మరి ముఖ్యంగా కొలకలూరు గ్రామానికి నాడు స్పీకర్గా నాదెండ్ల మనోహర్ అందించిన కొలకలూరు గ్రామ బకింహాం కాలువ వంతెనపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పొన్నిగంటి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు పొన్నిగంటి పోతురాజు, అంకటి హరికృష్ణల ఫ్లెక్సీలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తమ గృహానికి విచ్చేసిన మంత్రి మనోహర్కు తుపాకుల వారి కుటుంబ సభ్యులు నాయుడు గణేష్ యూత్ సభ్యులు పూల వర్షాలు కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. భారీ గజమాలతో మంత్రి మనోహర్ సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మహిళలు మనోహర్కు గుమ్మడికాయలతో దిష్టి తీశారు. తుపాకుల బ్రదర్స్ వారి కుటుంబ సభ్యులను పలకరించారు. అత్యంత ప్రతిష్టాత్మక ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం ప్రసాద్ మిత్రమండలి సభ్యులు నాయుడు గణేష్ యూత్ సభ్యులు గంగానమ్మ యూత్ సభ్యులు తమ భుజస్కంధాలపై వేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేసి మంత్రి మనోహర్ మన్ననలు పొందారు. ఈ కార్యక్రమంలో గ్రామ జనసేన పార్టీ నాయకులు నాయుడు గణేష్ యూత్ సభ్యులు గంగానమ్మ యూత్ సభ్యులు జనసేన పార్టీ వీర మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అట్లే గ్రామానికి విచ్చేసిన మంత్రి మనోహర్ ఇటీవల శస్త్రచికిత్స పొందిన గ్రామ జనసేన పార్టీ నాయకులు మరియు పొన్నిగంటి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు పొన్నిగంటి చక్రవర్తి స్వగృహానికి వెళ్లి ఆయన పరామర్శించారు. కొద్దిసేపు వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. కాంగ్రెస్ పార్టీ విధానానికి కట్టుబడి సుదీర్ఘ కాలంగా పార్టీకి సేవలు అందిస్తున్న కర్లపూడి బుల్లయ్య మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి నివాళులర్పించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్లపూడి బుల్లయ్య అనారోగ్యం కారణంగా మంగళవారం తుది శ్వాస విడిచారు. బుధవారం బుల్లయ్య నివాసానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు బుల్లయ్య భౌతిక కాయాన్ని సందర్శించి పువ్వులుంచి ఘనంగా నివాళులర్పించారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో సేవలు అందించిన ఓ మంచి నాయకుడు మరణించడం పార్టీకి తీరని లోటన్నారు. జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు దారా రామకృష్ణ మాట్లాడుతూ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీకి అంకిత భావంతో పనిచేశారని నివాళులర్పించారు. పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు బుల్లయ్య మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన కుటుంబం కానీ ఆయన కానీ అధికారం ఉన్నా లేకపోయినా పార్టీకి పార్టీ నాయకులకి అందరికి కూడా ఇక్కడున్న కార్యకర్తలందరికీ కూడా అండగా ఉండి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా తలలో నాలికలా వ్యవహరించి మా పార్టీని ఈ రోజుకి కూడా ముందుకు తీసుకొచ్చిన నాయకుల్లో బుల్లీ గారు ఒకళ్ళు. అటువంటి నాయకుడు పరమపదం చెందడం అనేది వ్యక్తిగతంగా మా పార్టీకి మాకు చాలా ఒక అండను కోల్పోయిన బాధ ఉంది. రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి అలాగే అండగా ఉంటానని తెలియజేస్తూ పెద్ద నాయకుడు వ్యవసాయ రంగం రైతాంగం గురించి బాగా అవగాహన కలిగినటువంటి వ్యక్తి. మా మీటింగుల్లో కూడా ఎప్పటికప్పుడు రైతాంగం ఎదుర్కొనేటటువంటి సమస్యలు కానివ్వండి వీటన్నిటి మీద ప్రభుత్వాలు అవగాహన రాహిత్యంతో చేస్తున్నటువంటి ఇబ్బందులను కూడా ఎప్పటికప్పుడు లేవనెత్తుతూ ఇవాళ ఈ మండలానికి ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి శ్రీ బుల్లయ్య గారు మరణించడం మా అందరికీ తీవ్ర కలతను చేకూర్చేసిందని అప్పటికి ఇప్పుడు భవిష్యత్తులో కూడా పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మరి చిన్ని బుల్లయ్య గారి ఆత్మ శాంతించాలని. పెంపుడు జంతువుల నుండి మనుషులకు సంక్రమించే రెబీస్ వ్యాధి సోకకుండా ముందస్తుగా పెంపుడు జంతువులకు యాంటీ వ్యాక్సిన్ వేయించాల్సిన అవసరం అనివార్యమని పశు వైద్య నిపుణులు డాక్టర్ రవి కిరణ్ పేర్కొన్నారు. స్థానిక ప్రకాశం రోడ్లోని విజయలక్ష్మి పేట్ జోన్ ప్రాంగణంలో బుధవారం పెంపుడు జంతువులకు ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఎంతో ఇష్టంగా పెంచుకునే కుక్కలు పిల్లలకు పలువురు జంతు ప్రేమికులు ఉచిత వ్యాక్సిన్ వేయించారు. ఈ వైద్య శిబిరం ఆవశ్యకతను డాక్టర్ రవి కిరణ్ మీడియాకు వివరించారు. దేశంలో పలుచోట్ల రెబీస్ వ్యాధి పెంపుడు జంతువుల ద్వారా మనుషులకు సంక్రమిస్తుందని తెలిపారు. సంవత్సరానికి ఒకసారి యాంటీ రెబీస్ వ్యాక్సిన్ పెంపుడు జంతువులకు విధిగా వేయించాలన్నారు. ఈ వైద్య శిబిరాన్ని విజయలక్ష్మి పేట్ జోన్ నిర్వాహకులు పర్యవేక్షించారు. పెంపుడు జంతువులు పెంచుకునే వారందరినీ కోరుకున్నట్టు ఏమనగా ఈ సీజన్లో ఈసారి ఇంకొంచెం ఎక్కువగా దేశంలో రకరకాల చోట్ల రేబీస్ ప్రబలుతున్న సందర్భంగా మీరు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా రేబీస్ వ్యాక్సిన్ మరియు ఇతర వ్యాక్సిన్లు చేయించుకోవటంలో ముందుండాలి. మీరు మీ పెంపుడు జంతువుల ప్రాణాలను కాపాడుకుంటూనే సమాజంలోని ఇతర
జంతువులు తర్వాత మనుషులు వీళ్ళందరి ప్రాణాలకు కూడా కాపాడిన వారు అవుతారు. అందుకని దీని గురించి అవగాహన ఎక్కువగా ఉండి అవగాహనతో ఈ వ్యాక్సినేషన్ చేయించుకోవటం అనేది చాలా ముఖ్యం. విజయలక్ష్మి వెట్ మెడికల్స్ 11 సంవత్సరాల సేవలు అందిస్తున్నాం. విజయలక్ష్మి పెట్ జోన్ 5 సంవత్సరాల కారణంగా ఈరోజు యాంటీ ర్యాబీస్ క్యాంపు, డీవార్మింగ్ క్యాంపు పెట్టడం జరిగిందండి. ఇన్ని రోజులు మాకు సపోర్ట్ చేసినందుకు డాక్టర్ గారి రవికిరణ్ గారికి ధన్యవాదాలు. సపోర్ట్ చేసినందుకు తెనాలి పెట్ లవర్స్ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలండి. ప్రకాశం బ్యారేజీకి వరద నేపథ్యంలో బాపట్ల జిల్లా అధికార యంత్రాంగం, లంక గ్రామాల ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెంకట మురళి తెలియజేశారు. ముందస్తు వరదలపై కొల్లూరు తహసీల్దార్ కార్యాలయంలో లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో కలెక్టర్ వెంకట మురళి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. గతేడాది వరద అనుభవాల దృష్ట్యా ముందస్తుగా జాగ్రత్తలపై ఆరా తీశారు. అవసరమైన చోట సిబ్బంది ముందుగా మోహరించాలని, కొల్లూరు, బట్టిప్రోలు మండలాల పరిధిలోని లంక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంకా లంక గ్రామాల్లో వృద్ధులు, బాలింతలు, చిన్నారులు, గర్భిణులను గుర్తించాలన్నారు. రిలీఫ్ సెంటర్లు ముందే గుర్తించాలని కలెక్టర్ వెంకట మురళి ఆదేశించారు. ఈ సమావేశంలో లంక గ్రామాల పంచాయతీ సర్పంచులు, రేషన్ డీలర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మనకు ఆల్మోస్ట్ ఉన్నటువంటి 13 ఎస్టైల్ జిల్లాల్లో 9 జిల్లాలు కోస్టల్లో ఉన్నాం. ఎక్కడో చోట ఏదో రకమైన ఫ్లడ్ వస్తూ ఉంటుంది. ఈవెన్ రాయలసీమ జిల్లాల్లో కూడా సమ్ టైమ్స్ ఫ్లాష్ ఫ్లడ్స్ లాగా వస్తాయి. హెవీ రెయిన్స్, డౌన్ పోర్ ఉన్నప్పుడు ఫ్లాష్ ఫ్లడ్స్ లాగా కూడా వస్తాయి. సో ఇప్పుడు నేను మీకు చెప్తున్నది ఏంటంటే, ఇవాల్టి డేటా నేను చూస్తే మీ అందరూ కూడా చూడొచ్చు. APWRIMS మీరు కూడా రోజు చెక్ చేసుకోవచ్చు. మీ క్రింది వాళ్ళని సరైన రైట్ ఇన్ఫర్మేషన్ లేదా అప్రాప్రియేట్ ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వడానికి, దట్ ఈజ్ అథెంటిక్. అది స్టేట్ గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంట్ ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీ వాటర్ రిసోర్సెస్ లేదా చీఫ్ ఇంజనీర్స్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ వాళ్ళు అప్డేట్ చేస్తారు. ఎవ్రీ డేలో 2 సార్లు అప్డేట్ చేస్తారు నాకు తెలిసి. అన్నదాత సుఖీభవ పథకానికి ప్రతి రైతు ఈకేవైసీ చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి అన్నారు. బుధవారం దుగ్గిరాల మండలం చిలువూరు రైతు సేవా కేంద్రంలో జరుగుతున్న ఈకేవైసీ ప్రక్రియను ఆమె జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం వ్యవసాయ శాఖ రాయితీతో అందించిన రైతులు అవసరమైన డ్రోన్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ప్రత్యేక అధికారి జేవీఎస్ఆర్ కేవీ ప్రసాద్, వ్యవసాయ శాఖ జేడీఎన్ నాగేశ్వరరావు, సిపిఓ శేషశ్రీ, తహసీల్దార్ ఐ సునీత, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, ఎంఏఓ ఆర్ విజయ్ బాబు, ఏపీఓ మధుబాల, ఏపీఎం సురేష్ కుమార్, ఎంపీపీ షేక్ జబీన్, గ్రామ సర్పంచ్ చిలువూరు మాణిక్యం, ఎంపీటీసీ సభ్యురాలు చిలువూరు మరియా రోజమ్మ, ఏఈలు జి సుబ్బారావు, వేణుగోపాల స్వామి, వీఆర్ఓ బాబురావు, పంచాయతీ కార్యదర్శి ఎం శరత్, వ్యవసాయ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడారు. ఈ కేవైసీ అనేది అన్నదాత సుఖీభవ అమౌంట్ పడడానికి కంపల్సరీ. సో అందరూ కూడా ఖచ్చితంగా ఇవాళ రేపట్లో మీ నియరెస్ట్ రైతు సేవా కేంద్రాల్లో చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఏ సచివాలయంలో నమోదైందో అక్కడే కాకుండా మనము పక్కన మీకు నియర్ బై సచివాలయం ఏముందో అక్కడ కూడా చేసుకోవచ్చు. సో వేరే జిల్లాల్లో ఉన్న రైతులు కూడా ఇక్కడ పొలం ఉన్న వాళ్ళు అట్లా వాళ్ళ జిల్లాల్లో ఉన్న సచివాలయాల్లో కూడా చేసుకోవచ్చు. సో అది మా తరపున ఒక ముఖ్య విజ్ఞప్తి. ఇంకొకటి, మనకి ఎవరైతే నేమ్ లిస్ట్లో రాలేదో వాళ్ళందరూ కూడా మనకి ఇప్పటి వరకు నిన్న వరకు లాస్ట్ డేట్ ఇచ్చున్నాం అప్లికేషన్స్కి. సో వాళ్ళందరూ కూడా గ్రీవెన్స్ అప్లికేషన్స్ అనేది ఫైల్ చేసుకోవడం జరిగింది. అది గ్రీవెన్స్లో వచ్చిన ప్రతి కేసుని కూడా మనకి ఏదైతే రైతు సేవా కేంద్రంలో ఉన్న అసిస్టెంట్ రిసీవ్ చేసి ఆన్లైన్లో నమోదు చేసి ఫార్వర్డ్ చేసిన తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ను తహసీల్దారు వెరిఫై చేసి దాన్ని మళ్ళీ మనకి ఉన్న గైడ్లైన్స్ మేరకు ఎలిజిబుల్, ఇన్ఎలిజిబుల్ అని కూడా రికమెండ్ చేయడం జరిగింది. సో వాళ్ళకు కూడా ఈ దాంట్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి ఈ అన్నదాత సుఖీభవ ఈ కేవైసీ ఇంకా పెండింగ్ ఉన్న వాళ్ళు దయచేసి రేపు లాస్ట్ డేట్ కాబట్టి మనం ఖచ్చితంగా కంప్లీట్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాము. అలాగే ఇంకొకటి, మనకి ఫసల్ బీమా యోజన అనేది ఇన్సూరెన్స్ స్కీమ్ అండి. ఎవరైతే బ్యాంక్స్లో లోన్ తీసుకున్నారో కౌలు రైతుల కార్డు ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఆ స్కీమ్ ఎలిజిబుల్. సో ప్రీమియం అమౌంట్ బ్యాంక్లో పే చేసేసి మనము నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. చిల్లీ ఇట్లాంటి క్రాప్స్కి మనకి డేట్ అనేది రేపటితో అయిపోతుంది. మనం ఆల్రెడీ లాస్ట్ 15-20 డేస్ నుంచి ఫార్మర్స్ అసోసియేషన్స్కి, సేవా కేంద్రాల ద్వారా అందరి ద్వారా పబ్లిసిటీ ఇస్తున్నాము. అట్లాగే ప్యాడీ క్రాప్కి 15 ఆగస్టు లాస్ట్ డేటు. సో ఖచ్చితంగా 15 ఆగస్ట్ లోపు ప్యాడీ వేసిన రైతులు ఇన్సూరెన్స్ మీద అంటే ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, ఇంట్రెస్ట్ ఉంటే ప్రీమియం కట్టేసి నమోదు చేసుకోవాలి బ్యాంక్లో. సపోజ్ ఇంట్రెస్ట్ లేదు అంటే ఆప్ట్అవుట్ చేసుకోవచ్చు. ఫోన్కి ఓటీపీ వస్తుంది, దాని ద్వారా ఆప్ట్అవుట్ కూడా చేసుకునే అవకాశం ఉంది. సో అందరూ కూడా ఈ అవకాశం ఉపయోగించుకుంటే ఏదన్నా మనకి ఫ్లడ్స్ ఇంకా అదర్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి ఈ ఏదైతే ఫసల్ బీమా ఇన్సూరెన్స్ ఉందో అది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
కొలగలూరు గ్రామాన్ని నగర పంచాయతీగా అభివృద్ధి చేస్తాం. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ పర్యవేక్షణలో మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. కూటమి ప్రభుత్వ విధానాల పట్ల ప్రజల్లో సానుకూల స్పందన. తొలి అడుగు పర్యటనలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్. రైతుల ప్రయోజనాలకు ఇబ్బంది లేని విధంగా ఎరువులు, పురుగుల మందుల వ్యాపారాలు నిర్వహించాలి. 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.